పురుషులకు ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత సాయుధ దళాల్లో మహిళా అధికారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సాయుధ దళాల్లో మహిళా అధికారుల సంఖ్యకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులలో మహిళలు అందిస్తున్న సేవలతో ముడిపడిన సమాచారాన్ని కేంద్రం తెలియజేసింది. భారత సాయుధ దళాల్లో మహిళా అధికారుల సంఖ్య అంతకంతకో పెరుగుతోంది. సాయుధ దశల్లో మహిళా అధికారుల సంఖ్యకు సంబంధించిన అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. 2014 నాటికి దేశ సాయుధ దళాల్లో 3,000 మంది మహిళా ఆఫీసర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 11,000 దాటిందని కేంద్రం వెల్లడించింది. కేవలం సంఖ్యాపరంగానే కాకుండా సంస్థాగతంగానూ మహిళలకు సాయుధ దళాల్లో ప్రాధాన్యత పెరిగిందని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఈ గణాంకాలతో ఒక ఫ్యాక్ట్ షీట్ను కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది. ఆర్మీ, నేవీ, వాయుసేనలలో మహిళలు అందిస్తున్న సేవలతో ముడిపడిన సమాచారాన్ని తెలియజేసింది. ప్రస్తుతం జరుగుతున్న సంస్కరణల ఊతంతో భవిష్యత్తులో భారత సాయుధ దళాల్లో మహిళా మనుల సంఖ్య భారీ స్థాయికి పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది. నారీ శక్తికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, లింగ సమానత్వ సాధనకు చేస్తున్న సంస్థాగత సంస్కరణలు ఈ దిశగా బాటలు వేస్తాయని తెలిపింది. సాయుధ దళాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతుండటంతో భారత రక్షణ విభాగం ప్రొఫెషనలిజానికి, అంకిత భావానికి మారుపేరుగా నిలుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారత సాయుధ దళాల మధ్య సమన్వయం బాగా పెరిగింది. వాటిలో సంస్థాగత మార్పులు పెద్ద ఎత్తున జరిగాయి. ఇటీవలి కాలంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2025 మేలో 17 మంది మహిళా క్యాండిడేట్లు, 2025 నవంబర్లో 15 మంది మహిళా క్యాండిడేట్లు ఎన్డీఏ నుంచి పాసౌట్ అయ్యారు. భారత సాయుధ దళాల్లో సీనియర్ లీడర్షిప్, ఆపరేషనల్ కమాండ్ హోదాల్లో ఇప్పుడు మహిళా ఆఫీసర్లున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్, ఫైటర్ పైలట్లు, కీలక యూనిట్ల కమాండర్లు వంటి బాధ్యతలను మహిళలు నిర్వర్తిస్తున్నారు. గతంలో సాయుధ దళాల్లోని మెడికల్, నర్సింగ్ విభాగాల్లోనే మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేయడంతో ఎంతో మంది మహిళలు ఇప్పుడు సైనిక ఆఫీసర్లు కూడా అవుతున్నారు. సాయుధ దళాల్లో మహిళలకు ప్రోత్సాహం, ప్రాధాన్యత, లింగ సమానత్వం సాధన, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందువల్ల ఈ మార్పు సాధ్యమైంది. భారత త్రివిధ దళాల్లోని కమాండింగ్ హోదాల్లో వ్యూహాత్మక వ్యవహారాలు, నిర్ణయాలను తీసుకునే బాధ్యతలను మహిళా ఆఫీసర్లు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల భారత రక్షణ దళాల సామర్థ్యాలు ఇనుమడించాయి. 1958లో తొలిసారిగా భారత ఆర్మీ మెడికల్ కార్ప్స్లో పురుషులతో సమానంగా మహిళలను భర్తీ చేసుకునే నిబంధనలను అమల్లోకి తెచ్చారు. భారత సాయుధ దళాల్లో 1992 నుంచి ఆఫీసర్ స్థాయిల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని మొదలుపెట్టారు. ఉమెన్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అప్పటి నుంచే అమలవుతోంది. అయితే మహిళలను నాన్ కంబాట్ విభాగాల్లో నియమించేవారు. ఈ స్కీమ్ ద్వారా కారుణ్య నియామకాల్లో భాగంగా ఆర్మీలో చేరే అవకాశాన్ని అమరులైన సైనికుల భార్యలకు కల్పించారు. 1992లోనే తొలిసారిగా మహిళా ఆఫీసర్లను భారత నేవీ నియమించుకుంది. ఎయిర్ ఫోర్స్ సైతం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫ్లయింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మహిళలకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించింది. 1992లో చేసిన ఈ సంస్కరణలు భారతదేశ రక్షణ విధానంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేశాయి. అన్ని సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే కసరత్తుకు పునాది వేసింది. ఇటీవలి కాలంలో సాయుధ దళాల్లో మహిళలకు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీర్ఘకాలిక కెరియర్ సుస్థిరత కోసం సాయుధ దళాల్లోని మహిళా ఆఫీసర్లకు ప్రస్తుతం 12 ఆర్మ్డ్ అండ్ సర్వీసెస్లో పర్మనెంట్ కమిషనింగ్ మంజూరు చేస్తున్నారు. ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మీ డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీసుల్లోనూ మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు భారత యుద్ధ నౌకలపైన మహిళా ఆఫీసర్లను మోహరిస్తున్నారు. నేవీలో పైలట్లుగా, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగాను వారు సేవలను అందిస్తున్నారు. నేవీలోని ఒక్క జలంతర్గాముల విభాగంలో తప్ప మిగతా అన్ని విభాగాల్లోనూ మహిళలకు ఆఫీసర్లుగా, అగ్నివీర్లుగా అవకాశాలు ఇస్తున్నారు. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ విభాగాల్లో కూడా మహిళలు చేరుతున్నారు. భారత వాయుసేనలో కంబాట్ సపోర్ట్ హోదాల్లో మహిళా ఆఫీసర్లను నియమించే ప్రక్రియ తొలిసారి ప్రయోగాత్మకంగా 2015లో మొదలైంది.
2022 నుంచి ఈ నియామకాల ప్రక్రియను ఒక పర్మనెంట్ స్కీమ్గా మార్చారు. దీంతో కంబాట్ విభాగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలను అందుకునేందుకు మహిళలకు మార్గం సుగమమైంది. ఇటీవలి కాలంలో సాయుధ దళాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతంలో సాయుధ దళాల్లోని మెడికల్, నర్సింగ్ విభాగాల్లోని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేయడంతో ఎంతో మంది మహిళలు ఇప్పుడు సైనిక ఆఫీసర్లుగా కూడా ఉన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి కూడా నారీ శక్తిని చాటుతున్నారు.